హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ శేషకాల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి ఈ మధ్య మనం మర్చిపోయారు అనుకుంటా, ఎందుకంటే మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు కదా. అందుకని చెప్పేసి మీకోసం కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను కేఎఫ్సీ చికెన్ ఎలా చేసుకోవాలని. ఈ కేఎఫ్సీ చికెన్ నేను 3 స్టేజెస్లో మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ స్టేజ్లో అయితే మనమైతే మార్కెట్కి వెళ్ళి మంచిగా ఫ్రెష్ చికెన్ తీసుకొని రావాలి. నేనైతే ఒక ½ kg చికెన్ అయితే తీసుకున్నాను. మీడియం పీసెస్ కట్ చేసుకొని తీసుకొచ్చాను. అదేవిధంగా ఇంటికి తెచ్చుకున్న చికెన్ అయితే 3 to 4 times అయితే చాలా మంచిగా నీట్గా వాటర్లో కడుక్కోవాలి. అలా కడుక్కున్న చికెన్ ఒక బౌల్లో తీసుకున్న తర్వాత నేనైతే పిచ్చెక్కిస్తా బాబీ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే ఈ రెసిపీని ట్రై చేశాను. సో అందులో చెప్పినట్టుగానే ఈ గుడ్ ఫుడ్స్ నుంచి నేనైతే ఈ మిశ్రమాన్ని ఆర్డర్ చేశాను ఆన్లైన్లో. ఇందులో అయితే బ్రీడింగ్ అండ్ మ్యారినేట్ పౌడర్ ప్లస్ అదేవిధంగా మెయిన్ మసాలా పెరి పెరి కూడా ఇచ్చారు వీళ్ళు. ఇదైతే 150 రూపీస్. ఈ ఒక్క ప్యాకెట్ వచ్చేసి ఒక ½ kg చికెన్కి అయితే సరిపోతుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ. మీరు 1 kg చికెన్ చేయాలనుకుంటే మాత్రం 2 ప్యాకెట్స్ అయితే కంపల్సరీ కావాలి. అలా తీసుకున్న ప్యాకెట్లో మ్యారినేట్ పౌడర్ని తీసుకొని ఫస్ట్ అయితే మనం కడుక్కున్న చికెన్లో మిక్స్ చేసుకోవాలి నీట్గా. మనం ఎటువంటి కారం ప్లస్ ఉప్పు అల్లం ఎటువంటి మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మ్యారినేట్ పౌడర్ ఒకటి చికెన్లో కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే బర్ర అని చికెన్ అయితే నలుపుతున్నాను. మీరైతే కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయండి చికెన్ని. అలా మిక్స్ చేసుకున్న ½ kg చికెన్లో మ్యారినేట్ పౌడర్లో మనమైతే ఒక 30 to 40 ml చిల్డ్ వాటర్ అయితే పోసుకోవాలి. నేను ఒక 30 to 40 ml అయితే చిల్డ్ వాటర్ అయితే పోసాను. ఓకే, ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం అయితే ఫ్రిడ్జ్లో అయితే 3 hours వరకు మ్యారినేట్ చేయాలి. 3 hours లేటర్ ఆ తర్వాత ఇప్పుడు సెకండ్ స్టేజ్కి ఎంటర్ అయ్యాము మనము. సెకండ్ స్టేజ్లో అయితే చిల్డ్ వాటర్ మీరు గుర్తుపెట్టుకొని ముందే వాటర్ను కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చిల్డ్ వాటర్ కావాలి. ఈ సెకండ్ స్టేజ్కి ఒక చిల్డ్ వాటర్ని ఒక బౌల్లో పోసుకున్న తర్వాత మైదా కావాలి మనకి, మెయిన్ మైదా పిండి. నేనైతే ఒక ½ kg మైదా పిండి అయితే తీసుకున్నాను ½ kg చికెన్కి. ఈ ½ kg మైదా పిండిలో వాళ్ళు అంటే గుడ్ ఫుడ్స్ వాళ్ళు ఇచ్చిన నెక్స్ట్ బ్రీడింగ్ పౌడర్ని మిక్స్ చేసుకోండి. ఇందులో కూడా మనం ఎటువంటి ఉప్పు కారం లాంటివి పసుపు లాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, మైదా ప్లస్ బ్రీడింగ్ పౌడర్ ఆ రెండు కలిపి చాలా మంచిగా నీట్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న చికెన్ని అందులో కలుపుకోండి. ఈ మైదా పిండిలో వేసి మంచిగా మైదాని చికెన్ ముక్కలకు పట్టించండి నీట్గా. నేనైతే కొంచెం మైదాని ఎక్కువ పట్టించాను. ఇది సెకండ్ స్టేజ్. మంచిగా 2 to 3 pieces అలా తీసుకొని అయితే మిక్స్ చేసుకోండి. నీట్గా ఉంటుంది మీకు కూడా. అలా మైదా పిండిలో మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని చిల్డ్ వాటర్లో మాత్రం కంపల్సరీగా వేయాలి. మెయిన్గా చిల్డ్ వాటర్లో అలా వేయాలి. చిల్డ్ వాటర్లో మినిమం 5 to 6 seconds అయితే మనమైతే దాన్ని నాననివ్వాలి చిల్డ్ వాటర్లో. గుర్తుపెట్టుకోండి, వాటర్ అయితే మంచి చిల్డ్ వాటర్ అయితే తీసుకోండి. 5 to 6 seconds దాని తర్వాత తీసుకొని ఆ చికెన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ సేమ్ మైదా పిండిలో మళ్ళీ మైదాతో మిక్స్ చేయండి. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు వీడియోలో, అదేవిధంగా వాటర్లో ఫస్ట్ అయితే మైదాలో వేసుకోవాలి. మైదాలో మ్యారినేట్ పౌడర్ వేసుకొని దాంతోపాటు చికెన్ మిక్స్ చేసుకొని మళ్ళీ తీసుకొని చిల్డ్ వాటర్ బౌల్లో వేసుకొని ఆ తర్వాత మళ్ళీ సేమ్ మైదా పిండిలో మళ్ళీ దాన్ని మిక్స్ చేసుకోండి చికెన్ పీసెస్ని. ఇది సెకండ్ స్టేజ్. ఇంతటితో సెకండ్ స్టేజ్ అయిపోయినట్టే. థర్డ్ స్టేజ్లో ఏం చేసుకోవాలంటే అలా పట్టుకొని వంట రూమ్లోకి వెళ్ళి మంచి లోతుగా ఉన్న కడాయి తీసుకొని అందులో అయితే సరిపడేంత ఆయిల్ పోసుకోండి. నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకున్నాను, అంటే మనకు కుకింగ్ ఎక్కువ రాదు తెలియదు కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకున్నాను. ఇది థర్డ్ స్టేజ్ ఆరంభించాం. థర్డ్ స్టేజ్లో ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రతి ఒక్క చికెన్ పీస్ని అందులో కుక్ చేయండి, బాయిల్ చేయండి. బాయిల్ అంటారా? సారీ బాయిల్డ్ కాదు, ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై చేయాలి. ఒక 12 to 15 minutes మాత్రం డీప్ ఫ్రై చేయండి. అది లైట్ బ్రౌనిష్ నుంచి కొంచెం డార్క్ బ్రౌనిష్ కలర్ వస్తాయి అప్పటి వరకు చేయండి, డీప్ ఫ్రై చేయండి. ఆ డీప్ ఫ్రై చేసిన
ఇది అయిపోయినట్టే పీస్. దీన్ని తీసుకొని మంచిగా ఒక చిన్న బాల్ అయితే వేసుకోండి నీట్గా. ఇది థర్డ్ స్టేజ్ ఫినిష్ అయిపోయినట్టే. ఇక ఫోర్త్ స్టేజ్ ఏం లేదు, డైరెక్ట్ తినడమే ఫోర్త్ స్టేజ్. నేను చెప్తున్నాను 99% కేఎఫ్సీ చికెన్ మ్యాచ్ అయిందండి. 99% మ్యాచ్ అయింది. ఎంతో నోరు నుంచి కేఎఫ్సీ చికెన్ రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. 99% మ్యాచ్ అయింది. థ్యాంక్ యూ టు పిచ్చెక్కిస్తా బాబీ.